ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు బిల్డరు క్వాలిటీతో మెటీరియల్ వాడారా లేదా, హౌస్కి సంబంధించిన ప్రతి మెటీరియల్ కంపెనీది వాడాడా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. అలాగే ఆ ల్యాండ్ ఆ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఎంత, ప్రైవేట్ వాల్యూ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఓనర్ ఎంత కాస్ట్ చెప్తున్నాడు, గవర్నమెంట్ వాల్యూ యొక్క స్థలం ఎంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, అతను చెప్తున్న కాస్ట్ ఎంత, ప్లస్ అతను ఇల్లు కటింగ్ కాడి నుంచి అమ్మేదాకా బేర్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా అమౌంట్ వేసుకొని దానికి దీనికి కనుక కొద్దిగా పెద్దగా వేరియేషన్ లేకపోతే కనుక రీజనబుల్గా తీసుకోవచ్చు. మరొకటి ఏంటంటే కనుక మనం హౌస్ తీసుకునే ముందే మనం హౌసింగ్ లోన్కి ఎలిజిబుల్ అవుతామా లేదా అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని వాళ్ళు ఓకే అంటేనే కనుక హౌసింగ్ లోన్కి వెళ్ళాలి. అలాగే డౌన్ పేమెంట్ చేయాలి. డౌన్ పేమెంట్ కూడా మనం ఎలిజిబుల్ అవుతామా, మన దగ్గర అమౌంట్ ఉంటే కనుక తీసుకోవాలి. అలాగే కట్టే ఈఎంఐకి మనం కట్టగలుగుతామా లేదా అనేది కూడా చూసుకోవాలి.